హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పదవీ విరమణకు సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది. వారు పొందే పెన్షన్ వృద్ధాప్యంలో వారికి మద్దతు ఇవ్వడానికి సరిపోతుందా? ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును పరిశీలిస్తే ప్రస్తుత ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది శ్రామిక ప్రజలకు ఆశాకిరణం కనిపిస్తుంది. వేతన పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓని ఆదేశించింది. ఈ మార్పు అమలు అయితే ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముందుగా మీరు ప్రస్తుతం తక్కువ పెన్షన్ ఎందుకు పొందుతున్నారో అర్థం చేసుకోవటం ముఖ్యం. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం ప్రస్తుత వేతన పరిమితి 15,000గా నిర్ణయించింది. అంటే మీ ప్రాథమిక జీతం 50,000 లేదా 1,00,000 అయినా పెన్షన్ లెక్కింపులకు 15,000 మాత్రమే పరిగణిస్తారు. ఇక మీ కంపెనీ మీ పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేసినప్పుడు ఒక భాగం ఎంప్లాయీ పెన్షన్ స్కీము అంటే ఈపీఎస్కి వెళ్తుంది. 15,000 స్థిర పరిమితి కారణంగా ఈపీఎస్కి సహకారం కూడా పరిమితం. అందుకే పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం తరచుగా ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ నియామకం ప్రకారం ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా 7,500, కనీసం 1,000 నెలవారీ పెన్షన్ పొందుతారు. అయితే ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 15,000గా ఉంది. అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పీఎఫ్ ఈపీఎస్ లెక్కింపు గరిష్టంగా 15,000 ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి 12% పీఎఫ్గా కట్ అవుతుంది. వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల ఈపీఎస్లో చేరే చందా కూడా పరిమితం అవుతుంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ 1,000గా ఉండగా గరిష్టంగా నెలకు 7,500 వరకు అందుతుంది. అయితే వేతన పరిమితిని 30,000 వరకు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం అయితే ఉంది. పెన్షన్ లెక్కింపు కోసం ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది. ఇక ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మార్పు గురించి చూస్తే వేతన పరిమితిని 15,000 నుంచి 30,000 వరకు పెంచవచ్చని చర్చ జరుగుతుంది. ఇది జరిగితే పెన్షన్ల మొత్తం గణన మారుతుంది. ప్రస్తుతం మనం 15,000 ఆధారంగా లెక్కిస్తే గరిష్టంగా 35 సంవత్సరాల సర్వీసుకు పెన్షన్ 7,500. అయితే బేస్ 30కి పెంచిన తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ ఫార్ములాలో పెన్షన్ జీతం అనేది గత 60 నెలల సగటు ప్రాథమిక జీతం. పరిమితిని పెంచడం వల్ల ప్రత్యక్ష ప్రభావం ఏమిటంటే ప్రతి నెల మీ ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తే మొత్తం పెరుగుతుంది. ఇది మీ నెలవారీ పెన్షన్ను పెంచుతుంది. ఇక ఈ నిర్ణయం చాలా కాలంగా ప్రైవేటు ఉద్యోగుల్లో ఉన్న ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. 30,000 వేతన పరిమితితో ఒక ఉద్యోగి గరిష్టంగా 35 సంవత్సరాల సర్వీసెస్ పూర్తి చేస్తే వారి గరిష్ట పెన్షన్ 7,500 నుంచి 15,000కు పెరుగుతుంది. గరిష్టంగా మాత్రమే కాకుండా కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుత డేటా ప్రకారం ఈ పెరుగుదలతో ఉద్యోగులు కనీస పెన్షన్ 4,285 పొందవచ్చు. ఇది ప్రస్తుతం 1,000 మాత్రమే.